చాలా మంది కూడా ఇంగ్లీష్ లో మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఏంటంటే కన్వర్సేషన్స్ లో ఉన్నప్పుడు స్లోగా మాట్లాడతారు. రైట్. ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత స్పీడ్ గా మాట్లాడితే ఇంగ్లీష్ లో అంత ఫ్లూయెంట్ గా ఉన్నట్టు కాదు. ఫ్లూయెన్సీ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఫాస్ట్ అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు స్లోగా అయినా మాట్లాడండి. బట్ అది మరీ స్లోగా కాకుండా చూసుకోండి. ఈ వీడియోలో అయితే నేను ఇంగ్లీష్ లో ఎలా ఫాస్ట్ గా థింక్ చేయాలి అండ్ క్లియర్ గా మాట్లాడాలి అనేది నేర్పిస్తాను. ఎందుకంటే మీరు కన్వర్జేషన్ లో ఉన్నప్పుడు ఫాస్ట్ గా థింక్ చేయడం నేర్చుకోవాలి. మీరు కనుక ఫాస్ట్ గా థింక్ చేయకపోతే క్లియర్ గా ఆన్సర్ తెలియదు అండ్ కన్వర్జేషన్ అనేది ల్యాగ్ అయిపోతుంది అనమాట. సో కన్వర్జేషన్ అనేది మనకు అంత ఫ్రూట్ఫుల్ గా అనిపించదు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అందరికీ నమస్కారం. నేను ఈ గౌతమి. నా ఫస్ట్ టిప్ ఏంటంటే స్టాప్ ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇన్ యువర్ హెడ్. ఈ టిప్ నేను చాలా సార్లు మీకైతే చెప్పాను. కానీ దీంతో మీరు ఏం యాడ్ చేసుకోవాలి చెప్పనా? ఈ టిప్ తో పాటు ఛాలెంజ్ యువర్ బ్రెయిన్. ఎస్, ట్రాన్స్లేషన్ ని స్టాప్ చేయడం ఫస్ట్ స్టెప్ అయితే సెకండ్ స్టెప్ వెంటనే మీరు ఏం చేయాలంటే మీ బ్రెయిన్ కి ఛాలెంజెస్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ ట్రాన్స్లేటింగ్ అని చెప్పిన వెంటనే ఏమని చెప్తున్నాను? నాకు ఆకలేస్తుంది అని ఆలోచించడం మానేసి ఐఆమ్ హంగ్రీ అని ఆలోచించండి అని చెప్తున్నాను కదా. అటువంటి టైంలో ఏంటంటే మీరు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని ట్రాన్స్లేట్ చేయడం అనేది నెమ్మదిగా ఆపి ఇంగ్లీష్ లోనే థింక్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు మీ బ్రెయిన్ కి ఛాలెంజెస్ అనేవి వెయ్యాలి. ఎలా వెయ్యాలి? ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్ లో కంప్లీట్ గా ఆలోచించడం స్టార్ట్ చేశారో అప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ ని చూస్ చేసుకొని డిస్క్రైబ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. ఒక ఆబ్జెక్ట్ నేమ్. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ గురించి ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేయడము లేకపోతే 30 seconds ఎక్స్ప్లెయిన్ చేయడము చేయాలి. ఇలా చేయడం వల్ల మీకైతే ఇంకా వర్డ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. యు ఆర్ ఫోర్సింగ్ యువర్ బ్రెయిన్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్, రైట్? ఇప్పుడు ఆ కంఫర్ట్ జోన్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది అనమాట. మీకే తెలియకుండా మీరు ఎప్పుడైతే ట్రాన్స్లేషన్ ఆపారో ఆ కంఫర్ట్ జోన్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. ఆ కంఫర్ట్ జోన్ నుండి మళ్ళీ మీరు బయటకు రావాలి కదా. ప్రోగ్రెస్ అనేది మనకు కనిపించాలి కదా. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే. ట్రై చేసేటప్పుడు చాలా సింపుల్ గా మీరు ఒక ఆబ్జెక్ట్ ని అయితే వర్ణించవచ్చు. ఆ ఆబ్జెక్ట్ పేరు, ఆ ఆబ్జెక్ట్ దేనికి యూజ్ అవుతుంది అండ్ ఆ ఆబ్జెక్ట్ మీ దగ్గర ఎందుకు ఉంది అన్నది డిస్క్రైబ్ చేయండి, సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది. దీన్ని ఎట్లా డిస్క్రైబ్ చేయొచ్చు? దిస్ ఈస్ ఎ ఫ్లాస్క్. I fill this flask completely with water for every half an hour. We need to stay hydrated during the summer, so I carry this water bottle wherever I go. ఇలా మీరు దీని పేరేంటో చెప్పారు, దీని యూసేజ్ అనేది చెప్పారు అండ్ అంతేకాకుండా ఇది నా దగ్గర ఎందుకు ఉంది అనేది నేను చెప్పాను. ఇలాగా మీరు 1 sentence ని ఇంగ్లీష్ లో థింక్ చేసే టైంలో 2-3 sentences అనేవి థింక్ చేయాలన్నమాట. మీరు ఒక ఆబ్జెక్ట్ ని ఒక 30 seconds డిస్క్రైబ్ చేయడం ఈజీగా ఫీల్ అవుతున్నారు అనుకోండి. కంబైన్. ఓకే. బెడ్ అండ్ అ కాట్, ఫ్యాన్ అండ్ ద స్విచ్. ఇలా అన్నమాట. టూ ఆబ్జెక్ట్స్ ని కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇలా చేయడం వల్ల మీకు బ్రెయిన్ అనేది చాలా చాలా షార్ప్ గా పనిచేస్తుంది. చాలా ఫాస్ట్ గా మీరు ఇంగ్లీష్ లో అయితే ఆలోచించగలుగుతారు. సో దాట్ యూ కెన్ రిడ్యూస్ ద గ్యాప్ బిట్వీన్ ద క్వశ్చన్ అండ్ ద ఆన్సర్ వైల్ యూ ఆర్ ఇన్ ఎ కన్వర్సేషన్. నా సెకండ్ టిప్ వచ్చేసి యూజ్ రెడీమేడ్ సెంటెన్సెస్. మీకు రెడీమేడ్ సెంటెన్సెస్, ఇంగ్లీష్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను కదా నా ఇంగ్లీష్ ఛానల్లో. ఆ వీడియోస్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఆ ప్యాటర్న్స్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అవి కాంటెక్చువల్ గా నేర్చుకున్నప్పుడు మీకు అవి ఎక్కడ వాడడం అనేది మీకు తెలుస్తుంది. అండ్ సో దాట్ యూ కెన్ యూజ్ దెమ్ వెరీ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ ప్లస్ డాష్. ఐ లైక్ ఐస్ క్రీమ్స్. ఐ లైక్ చాక్లెట్స్. ఐ లైక్ కుకింగ్. ఐ లైక్ ఈటింగ్. ఇలా అన్నమాట. ఐ హేట్ ప్లస్ డాష్. ఐ హేట్ ఐస్ క్రీమ్. ఐ హేట్ చాక్లెట్. ఐ హేట్ బాతింగ్. ఇలా అన్నమాట. She is dash. She is innocent. She is innocent. She is calm. She is a bookworm. Bookworm అంటే తెలుసు కదండి. 24 గంటలు చదువుతూ ఉన్న వారికి bookworm అంటారు అనమాట. I used to be a bookworm. I'm trying to be a bookworm now. What about you? Are you a bookworm? Go to the comments and tell me. మీరు
నిజంగా మీరు ఎక్కువగా చదవడానికి ఇష్టపడతారా? కామెంట్ సెక్షన్‌లోని ఐ యామ్ ఏ బుక్ వార్మ్ అని కామెంట్ చేయండి. ఎంతమంది మనలో బుక్ వార్మ్స్ ఉన్నారో గమనిస్తున్నాం. ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ నాట్ టు గో ఔట్ ఇన్ ద హాట్ సన్. In my opinion, we need to take as much rest as possible. In my opinion, we are responsible for our future. In my opinion, we need to take care of our kids. Let me explain. Let me explain what happened yesterday. Let me explain the incident. Let me explain what are my thoughts. ఇలాగా కొన్ని స్ట్రక్చర్స్ అనేవి, కొన్ని ప్యాటర్న్స్ అనేవి నేర్చుకుంటే మీకు కన్వర్సేషన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది అనమాట మాట్లాడడానికి. ఇప్పుడు మనం కన్వర్సేషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు ఒక క్వశ్చన్ చెప్పారనుకోండి, మనం బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా ఆలోచిస్తుందంటే నేను ఫస్ట్ ఏదో ఒకటి చెప్పేయాలి, అది తప్పైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు అన్న ఫీలింగ్ లో మనం ఉంటాం కదా. ఇప్పుడు పక్క వ్యక్తి కొన్నిసార్లు క్వశ్చన్ కంప్లీట్ చేయకుండానే మనం ఆన్సర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం అనమాట, విచ్ ఈస్ క్వైట్ రాంగ్. మనం అలా చేయకూడదు. మనం వినిన తర్వాత వి నీడ్ టు టేక్ సమ్ టైం. మనము ఎప్పుడైతే వెంటనే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తామో వితౌట్ యూజింగ్ అవర్ బ్రెయిన్, వెన్ వి పుట్ ఇన్ యాక్షన్ ఇమ్మీడియట్లీ వి మేక్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్ అండ్ నాట్ ఓన్లీ దాట్ వి గెట్ టెన్స్డ్. ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎప్పుడైతే అవతలి వ్యక్తి చెప్పారో ఏమైనా అడిగారో అప్పుడు మనం జస్ట్ ఒక 3 seconds పాజ్ అనేది తీసుకోండి. పాజ్ అంటే తెలుసు కదా, ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ కి అండ్ ఒక సెంటెన్స్ కి ఇచ్చే గ్యాప్ అన్నమాట పాజ్ అంటే. ఇంగ్లీష్ లో పాజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫుల్ స్టాప్ ఉన్న దగ్గర పాజ్ ఇవ్వకుండా అలా కంటిన్యూగా రైలు పట్టాలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అవతలి వ్యక్తికి అర్థం కాదు. మనం మెయిన్ టార్గెట్ ఏంటంటే అవతలి వ్యక్తికి మనం చెప్పేది అర్థం కావాలి, రైట్? ఇప్పుడు మనం పాజ్ తీసుకోకుండా అలా చెప్పేస్తుంటే వాళ్ళు అది క్యాచ్ చేయలేరు అన్నమాట. మన ఒపీనియన్ ఏంటి, అసలు మన థాట్ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే వాళ్ళకి అర్థం కాదు. సో పాజెస్ తీసుకోండి, ఎక్కడెక్కడ పాజ్ ఇవ్వాలి అనేది నేర్చుకోండి. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగిన వెంటనే ఫస్ట్ ఒక 3 seconds టైం తీసుకోండి. జస్ట్ ఫ్రేమ్ యువర్ ఆన్సర్. ఓకేనా? ఏ ఆన్సర్ అయితే చెప్పాలనుకుంటున్నారో అది మైండ్ లో ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా ఫ్రేమ్ చేసుకుని చెప్పండి. ఓకే, నేను నేర్చుకునే టైంలో ఏం చేసేదానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలనుకున్నా, ఏదైనా ఆబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే ఫస్ట్ రాసేదాన్ని. జెన్యున్ గా చెప్తున్నాను, నేను చదివింది ఇంగ్లీష్ మీడియం అయినా కానీ స్పోకెన్ ఇంగ్లీష్ లో నాకు అంత పట్టు లేదనమాట. నేను అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోయేదాన్ని. నేను తర్వాత వర్కౌట్ చేసుకున్నాను, నా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ని నేను కాన్షియస్ గా నా ఎఫర్ట్స్ పెడుతూ ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇట్ ఈస్ నాట్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హావ్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ స్కూల్ ఇస్ ఫ్లూయెంట్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్, రైట్? ఎవరెవరైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లో చదివారో అందరికీ ఇంగ్లీష్ వచ్చేయాలని ఏం లేదు. ఇది మీ చేతుల్లో ఉందన్నమాట. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా సరే భయపడకండి. యూ క్యాన్ ఫోకస్, యూ కెన్ డూ యువర్ హార్డ్ వర్క్, టేక్ సమ్ టిప్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ అండ్ యూ కెన్ డెఫినెట్లీ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. ఓకే, మీకైతే సపోర్ట్ ఇవ్వడానికి నేను ఉన్నాను. ఈ టిప్స్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. రిజల్ట్స్ అనేవి చూడాలంటే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఎక్కువ కన్వర్సేషన్స్ లో ఇన్వాల్వ్ అయితే మీకు ఈ బుల్లెట్ పాయింట్స్ ని బ్రెయిన్ లో ఫ్రేమ్ చేసుకోవడం అనేది, ఆ కన్వర్సేషన్ ప్రాక్టీస్ అనేది మీకు అంత బాగా జరుగుతుంది అనమాట. సో ట్రై టు మేక్ మోర్ కన్వర్సేషన్ ఆన్లైన్ లో కానీ, లేక మీకు ఇంగ్లీష్ మాట్లాడడం తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళతో కూడా కన్వర్సేషన్స్ అనేవి ట్రై చేస్తూ ఉండండి. The final concept is that you need to start thinking in English to start speaking clearly. ఓకేనా? ఫాస్ట్ గా మాట్లాడడం మీ టార్గెట్ కాదు, క్లియర్ గా మాట్లాడడం మీ టార్గెట్ అనుకుంటే మీరు మాత్రం ఈ 3 టిప్స్ అయితే ఫాలో అవ్వాలి కదా. ఫస్ట్ ట్రాన్స్లేషన్ అవ్వాలి అండ్ యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ బై ఛాలెంజింగ్ యువర్ బ్రెయిన్. సెకండ్ టిప్ వచ్చేసి యూజ్ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ సెంటెన్స్ ప్యాటర్న్స్. అండ్ ఫైనల్లీ థర్డ్ టిప్ వచ్చేసి always try to take minimum pauses while you are in conversation. ఓకే, ఈ 3 రూల్స్ ఫాలో అవుతే మీరు ఇంగ్లీష్ లో ఫాస్ట్ గా ఆలోచిస్తారు అండ్ క్లియర్ గా మాట్లాడగలుగుతారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. టిల్ దెన్ ఇంకో మంచి వీడియోతో అయితే కలుద్దాము.